హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు తప్పకుండా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సాలగ్రామధర గోవింద వరాహమూర్తివి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అంటూ మేము ఆ మార్గం చాలా కష్టమైన మార్గాన్ని సుగమం చేసుకొని భగవన్నామ స్మరణ ద్వారా ముందుకి అలా వచ్చాం. వస్తూ ఉంటే మళ్ళీ చక్కటి మార్గం మాకు కనిపించింది. కానీ ఈ కామన్గా ఉండేటువంటి ఈ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ మలుపులు మాత్రం మాకు అవి తప్పలేదు. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అలాగా పెద్ద పెద్ద మలుపులు, లోయలు అవి చూసుకుంటూ మేము ముందుకు వచ్చాం. మీకు ఇక్కడ 2 కొండలు కనపడతాయండి. ఒకటి ధవళగిరి, ఒకటి నీలగిరి. ముందు నీలగిరి వస్తుంది. ధవళగిరి కొండల్లోనే మన ముక్తినాథ్ తీర్థ క్షేత్రం ఉంది. సో మనం ధవళగిరి కనిపించింది అంటే మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఒక పెద్ద యూపెన్ బెండ్ని మేము ఇలా తీసుకొని ఇలా వస్తుంటే ఇక్కడ మాకు ఎండమావులు కనిపించాయి. చూసారా ఎండమావులు? అవి ఎండమావులు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఎండమావులు అంటే మరేమి కాదు, కొండల మీద రాళ్ల మీద పడి మెరిసేటువంటి ఎండ దూరానికి నీళ్ళలా కనిపించి వాటర్ ఏమో అనుకొని భ్రమసేలాగా చేస్తుంది. దాన్నే ఎండమావి అంటారు. అలాంటి ఎండమావుల్ని కూడా మేము ఈ కొండల్లో చూసాము. ఈ దారి పొడుగుతా ఈ రకంగా ఈ కృష్ణయ్య మాకు ఈ నెమలికన్ను రూపంలో మాకు తోడుగానే ఉన్నారు స్వామి. అంతేకాకుండా మేము ముందుకు వచ్చేసామన్నమాట. ఎందుకు వెనక కూర్చుంటే ఇంత బాగా వీడియో తీసుకోవడం అవుతుందో అవదో అనుకొని ముందుకు వచ్చి కూర్చున్నాం. కొంచెం దూరం వెళ్ళాక మనకి జామ్సం కూడా వస్తుంది. అసలు సహజంగా చాలామంది ప్రయాణం ఎట్లా నడుస్తుందంటే ముందు జనక్పూర్ వచ్చి, జనక్పూర్ నుంచి కాఠ్మండు వచ్చి, కాఠ్మండు నుంచి పోఖ్రా వచ్చి, పోఖ్రా నుంచి జామ్సంకి ఫ్లైట్ వేసుకొని వస్తారు. ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్ లేకపోతే హెలికాప్టర్లో వచ్చి అక్కడ కొన్ని చూసుకునేవి కూడా ఉన్నాయండి. చాలా మంచి మంచి సరస్సులు, అందమైన సరస్సులు ఉన్నాయి ఈ జామ్సం దగ్గర. అవి కూడా చూసుకోవచ్చు. గండకి నది పారుతూ ఉంటుంది, అవి కూడా చూసుకోవచ్చు. అది చూసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, మగవాళ్ళు వస్తూ ఉంటారు బండ్ల మీద. వాళ్ళందరూ కూడా ఈ జామ్సం దగ్గర దిగి వస్తారు తప్పకుండా. కానీ ఆ జామ్సం దగ్గర దిగి బస్సుల్లో వెళ్ళే ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్యామిలీస్ కూడా కొంచెమంది, చాలామంది అలాగే వెళ్తారు. మేము మాత్రం ఎలా వెళ్తున్నామంటే ముందుగా గోరఖ్పూర్ వచ్చి, గోరఖ్పూర్ నుంచి లుంబిని వచ్చి, లుంబిని నుంచి పోఖ్రా వచ్చి, పోఖ్రా నుంచి ఈ ముక్తినాథ్కి వస్తున్నాం. ముందు ఫస్ట్ ప్రోగ్రామే మేము ముక్తినాథ్ చేసుకున్నాం అనమాట. దానివల్ల అతి కష్టమైన ఈ ప్రోగ్రాం మాకు అతి సులువైపోయిందని చెప్పచ్చు. అంటే కొంచెమో గొప్ప ఓపికలు, శక్తి అందరూ యాక్టివ్గా ఉన్నప్పుడే అతి కష్టమైనటువంటి ముక్తినాథ్ యాత్ర చేయడం వల్ల మాకు చాలా హాయిగా దర్శనమైంది. మేమందరం కూడా ఆ హై యాటిట్యూడ్ని తట్టుకోగలిగాం అనమాట. సో హై యాటిట్యూడ్ అనేది కంపల్సరీగా మనం సఫర్ అవుతామండి. అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఊపిరాడదు, కళ్ళు తిరిగిపోతాయి, వాటితో పాటు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మనం నడవాల్సిన టైంలో. కానీ ఇవన్నీ కూడా కొంచెం ఓపిక ఉండడం వల్ల మనం చేయగలుగుతాం. ఈ మొక్కల్ని సల్లా ట్రీస్ అంటారట. వీటి నుంచి ఫ్రూట్స్ ఏమీ రావు. నేను వీటిని ఏంటని పైన్ ట్రీస్ అని అడిగాను. కాదు, సల్లా ట్రీస్ అని చెప్పారు. ఇక్కడ మనకి నీలగిరి కనపడుతుందండి. నీలగిరి కొండలు కనపడతాయి చూడండి. అదిగో ఇక్కడ నీలగిరి కొండలు కనపడుతున్నాయి మనకి. ఈ నీలగిరి కొండల మీద ఎప్పుడైతే సూర్యుడు పడతాడో ఆ పొజిషన్ మనకి రాలేదు. కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ ఒక్కొక్క టైంలో సన్ దాని మీద పడినప్పుడు అది బంగారు రంగులో మెరిసేటువంటి కొండలను కూడా మనం చూడొచ్చు.
మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. అటువంటి దృశ్యం కనపడాలంటే చాలా అదృష్టం ఉండాలి ఏదైనా కానీ. కానీ మేమైతే చూడలేదు, కానీ నేను బద్రీనాథ్ వెళ్ళినప్పుడు చూశానండి. ఆ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30-7 ఆ టైంలో సన్ పడి చక్కగా మంచు కొండలు బంగారు రంగులో మెరవడం నేను చూసి ఎంత ఆశ్చర్యం, ఎంత వింతగా అనిపించిందంటే నాకు ఎంత అద్భుతమైనది ఈ ప్రపంచం అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఇదంతా కూడా ఈ కట్టడాలు చూసారా, పాతకాలపు కట్టడాలట. ఇప్పుడు కట్టడాలన్నీ మంచిగా ఇవి ఉంటున్నాయి, ఏంటంటే మంచిగా ఇటుకలేసి కడుతున్నారు. పాతకాలపు కట్టడాలు మాత్రం రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కట్టేవాళ్ళు, అలా కట్టేవాళ్ళని చెప్తున్నారు వీళ్ళే. సో ఇలాగా అన్నీ కూడా చూసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఇంకొంచెం ముందుకు పోతే మనకి నేను చెప్పాను మీకు ఏంటంటే డెజర్ట్ అంటే ఎడారి వస్తుంది. ఎడారిని కూడా మనం గమనిస్తాం. అంటే ఇంత మంచు కొండల్లో ఎడారా అని అనుకోవచ్చు మీరు. అది చూసినా కూడా ఆశ్చర్యపోతారు. చాలా బాగుంటుంది ఆ వాతావరణం కూడా. ఇది ఇంకా మేము జాంసమ్ కూడా వెళ్ళలేదు. జాంసమ్కి దగ్గరలో మేము గండకి రివర్ దగ్గర దిగి అక్కడ అమ్మవారికి గండకి నదిలో అంటే మన పెద్దవాళ్ళకి ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఇది అర్పించవచ్చు. అంటే నీ తర్పణాలు అంటారు కదా, అలా నేను కూడా కొంచెం कस्तो हुन्छ थाहा छैन भविष्यको हाम्रो जिन्दगी।